హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్వేతా సిస్టర్స్. చాలా రోజులైంది కదా మీ ముందుకొచ్చి. కొన్ని కండిషన్స్ వల్ల వీడియోస్ చేయలేకపోయాను. కానీ ఒక మంచి రెసిపీస్తో అయితే మాత్రమే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేసాము. మనము చూడడానికైతే టేస్ట్ అచ్చం మనకి రెస్టారెంట్ స్టైల్లోనే ఉంటుంది. సో ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలనేది సింపుల్గా చూసేద్దాం రండి. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఒక 1 ఇంచ్ వరకు అయితే దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు, ఒక 3 వరకు అయితే ఇలాచి, అలాగే 2 లవంగాలు కూడా వేసి ఇవి మీడియం ఫ్లేమ్లో ఒక 1 మినిట్ వరకు అయితే వేయించుకోవాలి. సో ఇలా వేయించేటప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొనేసి ఒక 10-15 వరకు అయితే కాజు ముక్కలుగా వేసుకోవాలి. అలాగే 3 ఇంచుల వరకు అయితే ఎండు కొబ్బరిని ఈ విధంగా ఫైన్గా కట్ చేసుకొని అయితే వేస్తే మనం గ్రైండ్ చేసేటప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. అలాగే 2 స్పూన్ల వరకు అయితే ధనియాలు. సో వీటన్నిటిని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అప్పుడే అన్నీ ఈవెన్గా వేగుతాయి అన్నమాట. హై ఫ్లేమ్లో పెడితే సో వేగిపోయే ఛాన్స్ ఉంటుందని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో ఇలా దూరగా వేగిన తర్వాత ఇప్పుడు మనం వచ్చేసి దోస గింజలు ఉంటాయి కదా, సో వాటినైతే 1 స్పూన్ వరకు వేసుకోవాలి. ఇవి వేయడం వల్ల టేస్ట్ అనేది మరింతగా ఉంటుంది. సో ఇది లేదు అన్నవారైతే తెల్ల నువ్వులు కూడా వేసి సో వాటినైనా రోస్ట్ చేసుకోవచ్చు. సో ఈ రెండిట్లో ఏది వేసుకున్నా కూడా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. సో ఇలా వేయించుకున్న వాటిని మిక్సీలో పెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లోకి 1 స్పూన్ వరకు ఆయిల్ వేసేసి ఒక మీడియం సైజు ఆనియన్ని ఈ విధంగా పొడవుగా స్లైసెస్గా కట్ చేసుకొనేసి ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఆయిల్లోనే బాగా ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు అయితే ఈ ఆనియన్ ముక్కల్ని మనం వేయించుకోవాలి. ఇవి వేగేలోపు ఒక మీడియం సైజు టొమాటోని ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల ఏంటి అంటే త్వరగా వేగుతుంది. సో మనకు వంట కూడా త్వరగా అవుతుంది. పెద్దగా కట్ చేయడం వల్ల ఏంటంటే కొద్దిగా వేగడానికి టైం తీసుకుంటుంది. సో అలా కాకుండా ఈ విధంగా కట్ చేసుకొని ఇవి అన్నీ బాగా మెత్తపడేలాగా అయితే వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న వాటిని కాస్త చల్లగా అయ్యేలాగా అయితే చల్లార్చుకోవాలి. ఇవి చల్లారేలోపు మనము పన్నీర్ ముక్కల్ని కట్ చేసుకుందాం. ఏంటి డబ్బాలో నుంచి తీస్తూ ఉంది పన్నీర్ అనుకుంటున్నారా? ఏం లేదండి, నేను ఆల్రెడీ తెచ్చాను. సో ఆల్రెడీ హాఫ్ వాడాను. హాఫ్ క్వాంటిటీ ఉంటే ఇది వేస్ట్ కాకోకుండా ఈ విధంగా ఒక డబ్బాలో నీళ్ళు పోసి పన్నీర్ పెట్టడం వల్ల ఫ్రెష్గా ఉంటుంది. అలాగే ఫ్లైస్ ప్యాన్ కూడా పెరుగుతుంది. మనం చేసుకున్నప్పుడు కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. జనరల్గా వాడిన తర్వాత పన్నీర్ అనేది గట్టిపడుతూ ఉంటుంది. సో అలా కాకోకుండా మీరు కూడా ఈ టిప్ ఫాలో అవ్వండి. పన్నీర్ అనేది ఫ్రెష్గానే ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీకు ఎంత సైజు కావాలో ఆ సైజులో పన్నీర్ ముక్కలను అయితే కట్ చేసుకొనేసి సిద్ధంగా చేసుకోండి. నేనైతే పన్నీర్ సైజు పెద్దగా ఉంది కాబట్టి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఆల్రెడీ మన మసాలా దినుసులు వేయించుకున్న మిక్సీ జార్లో వేసాం కదా, అదే మిక్సీ జార్లోకి ఈ ఆనియన్ టమోటా వేయించుకున్నాం కదా, సో అవి బాగా చల్లారిపోయినాయి. సో వాటిని మిక్సీ జార్లోకి వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొనేసి బాగా పేస్ట్ అంటే మెత్తగా స్మూత్గా అయ్యేలాగా అయితే గ్రైండ్ చేసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మనం ఆల్రెడీ ప్యాన్ పెట్టాం కదా, దాంట్లోకి ఒక 2 స్పూన్ల వరకు అయితే ఆయిల్ వేసుకోవాలి. ఒక పెద్ద సైజు ఆనియన్ని బాగా ఫైన్గా అంటే మీకు ఎంత ఫైన్గా కట్ చేసే వీలవుతుందో అంత ఫైన్గా అయితే కట్ చేసుకోండి. సో గ్రేవీ అన్నది చాలా బాగొస్తుంది అన్నమాట. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇవి గోల్డెన్ కలర్గా వచ్చిన తర్వాత 1 స్పూన్ వరకు అయితే జీలకర్ర, ఒక 2-3 రెమ్మల వరకు అయితే ఫ్రెష్ కరివేపాకు వేసి ఇవి జస్ట్ పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్న తర్వాత ఇది బాగా పచ్చివాసన పోయేంత వరకు అయితే మనం వేయించుకోవాలి. అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది. పచ్చివాసన వచ్చినట్లయితే కర్రీ అంతా కూడా మనకి పచ్చి స్మెల్ వస్తూనే ఉంటుందన్నమాట. ఇలా వేయించుకున్న తర్వాత మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, సో ఆ మసాలానైతే ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు అయితే పసుపు, అలాగే నేను ఇక్కడ ధనియాలు అలాగే జీలకర్ర కలిపి దంచుకున్నది 1 స్పూన్ వరకు వేస్తున్నాను. ఒక 1.5 స్పూన్ వరకు అయితే మనము కారం వేసుకోవాలి. అంటే మీ టేస్ట్కి తగినంత అయితే కారపొడి వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు అయితే కసూరి మెతిని బాగా నలిపేసి వేసుకొని తగినంత సాల్ట్ కూడా వేసి ఇవి అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని ఈ కారము మనం ధనియాల పొడి ఇవన్నీ వేసాం కదా, సో పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. చెప్పాలి అంటే ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. నేను ఎక్కువ క్వాంటిటీ ఆయిల్ వేయలేదు కాబట్టి మనకు అంత కనిపించదు. బట్ ఇక్కడ మీరు గమనిస్తే బబుల్స్ వస్తూ ఉన్నాయి. సో ఆ స్టేజ్ వచ్చేంత వరకు అయితే వేయించుకొనేసి ఒక 1.5 గ్లాస్ వరకు అయితే వాటర్ వేసుకొని మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ గ్రేవీ ఎప్పుడూ కూడా
థిక్‌గానే ఉండాలి. అంటే మరీ లూజ్‌గా ఉండకూడదు, మరీ థిక్‌గా ఉండకూడదు. సో, ఈ విధంగా ఉండేలాగా చూసుకుంటే మనకి మరిగి ఉడికిన తర్వాత మనకనేది ఆ స్టేజ్ సరిపోతదనమాట. సో, ఇలా ఉడికించుకోవాలి పచ్చిగానే. ఇదంతా కొద్దిగా దగ్గర పడిన తర్వాత అప్పుడు మనం కట్ చేసుకున్న పన్నీర్ ముక్కలు వేసుకోవాలి. ముందే వేయడం వల్ల ఏమిటి అంటే పన్నీర్ ముక్కలు అనేది గట్టిగా ఉంటాయి. సో, అలా కాకుండా దాని టెక్స్చర్ మారుకోకుండా సాఫ్ట్‌గా ఉండాలి అంటే ఫస్ట్ గ్రేవీ ఉడికించుకోవాలి. ఆ తరువాతనే ఒక 5 మినిట్స్ వరకు పన్నీర్ ముక్కలు వేసి ఉడికించుకుంటే సరిపోతుంది. సో, పన్నీర్ ముక్కలన్నీ వేసిన తర్వాత ఈ విధంగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. అలాగే మనము ఒక 5 మినిట్స్ వరకు అయితే పన్నీర్ ముక్కలు వేసిన తర్వాత గ్రేవీ ఉడికించుకోవాలి. అలాగే ఇది ఉడికేటప్పుడు మధ్యలో అనేది మనం కలుపుతూ ఉండాలి. ఎందుకంటే మనం కాజు వేసాం కదా! సో, ఆ థిక్ కన్సిస్టెన్సీ అనేది అడుగట్టే ఛాన్స్ ఉంటుంది. సో, అందుకోసం అనేసి మనము మధ్యలో కలుపుకుంటూ ఉండడం వల్ల అడుగంటుకోకుండా ఉంటుంది. సో, ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి అయితే మీరు టేస్ట్‌ని చెక్ చేసుకోండి. సో, స్పైస్ కానీ, సాల్ట్ కానీ తగ్గింది అంటే మీరు వాటిని ఈ స్టేజ్‌లో యాడ్ చేసేసి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. సో, ఇలా ఒక 5 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దింపుతాము అనే ముందైతే ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి. ఇది టేస్ట్ టర్నింగ్ పాయింట్ అనమాట. ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు ఇంట్లో పాలు ఉంటాయి కదా! సో, పాల మీగడనైతే మిక్సీలో వేసేసి ఇలా పైన వేసేసి స్టవ్ ఆపేయండి. సో, దీన్ని సర్వ్ చేసుకోండి. అంతేనండి. యమ్మీగా ఉండే పన్నీర్ కర్రీ. రెస్టారెంట్ స్టైల్‌కి కూడా తగ్గకుండా ఉంటుంది. సో, మీకు కూడా నచ్చితే ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. మీరు ట్రై చేసినట్లయితే మీకెలా వచ్చిందనేది కామెంట్ చేయండి. అండ్ నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.